నేను నాంది చేస్తున్నప్పుడు అంటే మనం ఒక డైరెక్టర్గా ఉండి మన దగ్గర నుంచి ఒక అసిస్టెంట్ వస్తున్నారంటే తన సక్సెస్ని కూడా ఆ డైరెక్టర్ చాలా అంటే మన శిష్యుడు కాబట్టి చాలా బాగా ఉండాలి, బాగా ఆడాలని కోరుకుంటారు. ఆ వ్యక్తుల్లో హరీష్ గారు ఒకరు. అలాగే నాంది సినిమా జరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే మన ఉగ్రం సినిమా జరిగినప్పుడు కానివ్వండి, ఆయన చాలాసార్లు సెట్కి వచ్చారు టు ఎంకరేజ్ ఎలా చేస్తున్నారు చూడటానికని. సో అంటే ఒక అలా గురువు ఎవరికైనా ఉండాలండి. అలాగే మాకు తెలిసి అనిల్ గారు స్టూడ్ ఫర్ నాని. సో మీరు ఎప్పుడు ఇలాగే బాపు రామన్ గారు కలిసి ఉండి మంచి మంచి సినిమాలు చేయాలని, మీ సినిమాకి ఆయన సినిమాకి మీరు ఎడిటర్గా చేస్తారో లేకపోతే రైటర్గా చేస్తారో, బట్ ఒక టీమ్గా ఒక యూనిట్ ఉన్నారు మీరు. అది టైట్గా ఉండండి. డోంట్ లెట్ ఇట్ బ్రేక్ ఈవెన్ ఆఫ్టర్ ది సక్సెస్ కమ్స్. ఐమ్ టెల్లింగ్ యూ దిస్. ఎందుకంటే మనకు ఒక టీం అసెంబ్ల్ అవ్వడం చాలా కష్టం అండి. టాలెంట్ని ఫైండ్ చేయడం చాలా కష్టం. ఇందా మన భీమ్స్ గారు అన్నట్టు 2011లో ఎక్కడ స్పాట్ చేశానండి. ఆయన స్పాట్ చేస్తే ఆ టాలెంట్ వల్ల స్పాట్ చేశారు. ఆ టాలెంట్ కొంత టుక్ టైం కొన్ని, బట్ ఇక్కడ ఏంటంటే పేషెన్స్ కావాలండి. చాలా మంది ఏంటంటే ఒక 3 నెలలు పెట్టుకుంటాను, ఇండస్ట్రీకి వస్తాను, సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళిపోతాను అనుకుంటారు. అలా ఇప్పుడు కుదరదండి. మనకంటూ ఒక టైం ఉంటుంది. ఆ టైం కోసం ఇందాక ఆయన చూడండి, ఒక టాలెంట్ మనం రికగ్నైజ్ చేస్తే ఆయన వచ్చి ఒక దేవులాంటి కొత్త టాలెంట్ తీసుకొచ్చారు. సో దిస్ ఇస్ ఇండస్ట్రీ అండి. సో డెఫినెట్గా ఇక్కడ టాలెంట్ ఉన్నవాడికి ఎవ్వరు ఆపలేరు. సో ఇట్స్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ నేను 34 మెంబర్స్ 35 మెంబర్స్ డైరెక్టర్ చేశాను. దాంట్లో చాలా మంది సక్సెస్ అయ్యారు, కొందరు అవ్వలేదు. బట్ ఐ ఆల్వేస్ స్టాండ్ అంటే ఒక డైరెక్టర్ గారు అబ్బాయిగా నేను వాళ్ళందరితో ఎప్పుడు ఉంటాను. ఆమె డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్గా ఉండాలనుకుంటాను. అండ్ కొంచెం ఎక్కువ మాట్లాడుతాను హరీష్ గారు, సారీ. ఈ సినిమా అంటే జీవన్ అండ్ హర్ష గురించి చెప్పాలి. ఎందుకంటే మేము చేసి స్కెడ్యూల్స్లో వచ్చి ఆల్రెడీ వాళ్ళు వేరే సినిమా చేస్తున్నారు. డే అంతా వాళ్ళు అక్కడ చేసి నైట్ ఇక్కడికి వచ్చి చేసి అలాగే 1 రోజు 2 రోజులు కాదు, దాదాపు 7-8 రోజులు చేశారు. సీను కానీ జీవన్ గారు కానివ్వండి, హర్ష కానీ. సో ఎక్కడ విసుక్కోకుండా ఈవెన్ నైట్ 2 అయినా 3 అయినా 6 అయినా పొద్దున్న అలాగే ఓపిక ఉండి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రెడీ అయిపోయి ఇంకో షూటింగ్ వెళ్ళాలి. సో అలాంటి అంటే ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఒకేసారి వస్తుంటుందండి. ఆ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ మన కూల్ లూజ్ అవ్వకుండా ఐ థింక్ నేను అది నేర్చుకున్నాను హర్ష నీ దగ్గర నుంచి. అంటే టు బీ దాట్ అంటే నిద్రలాగా పోయినా జనరల్గా చిరాకు వస్తుంటుంది. బట్ అక్కడ ఇది అవ్వకుండా ఆ చిన్న కామెడీ చేసుకుంటూ అక్కడ ఉండి అట్మాస్ఫియర్ అంతా లీటప్ చేస్తుంటాడు నువ్వు కానీ. అంటే మనం గెటప్ సీన్ కానివ్వండి, లేకపోతే జీవన్ గారు కానివ్వండి. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ విల్ కంటిన్యూ వర్కింగ్ విత్ యూ హర్ష. అలాగే రమేష్ గారు మా డిఓపి, ఆయన గురించి ఎక్కువ బాగా అంటే ఇందాకే చెప్పాను మీకు ఇద్దరు డైరెక్టర్కి నేనే ప్రమోషన్ చేశాను. ఇందాక రాగానే చెప్పాను ఏమంటే చూడండి మంచి కెమెరామెన్ అంటే ఒక టెక్నీషియన్ని అంటే అదే చెప్తాను కదా, ఒక టాలెంట్ని గుర్తిస్తే డెఫినెట్గా దాన్ని పాస్ చేస్తూ ఉండాలి. సో ఇండస్ట్రీస్ దాట్ వే. సో ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద అంటే చందిల్ గారి దగ్గర చేశారు, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆ స్కూల్లో. బట్ ఎంత ఫాస్ట్గా ఎంత ఎఫిషియెంట్గా చేశారంటే అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో చేసాం, కాశ్మీర్లో కానివ్వండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన విజువల్స్ కానివ్వండి, ఆయన కానివ్వండి, నాని కానీ మన అనిల్ గారు ఏమనుకున్నా అది ఆస్టిస్గా ట్రాన్స్లేట్ చేశారు. సో ఇలాంటి సినిమాకి అసలు యాక్టర్ అంటే థ్రిల్లర్ సినిమాకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ మీరు యాక్టింగ్ ఎంతవరకు చేసినా 50% అండి, విజువల్స్, సౌండ్ డిజైనింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఈ 3 విషయాల్లో ఐ థింక్ మేము మూడిట్లో సక్సెస్ అయ్యాం. ఎందుకంటే భీమ్స్ గారు చెప్పినట్టు ఇట్స్ అ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ హిమ్ అండ్ మీ. మా ఇద్దరికి ఏంటంటే ఫస్ట్ టైం నేను లైఫ్లో అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఎప్పుడు థ్రిల్లర్ చేయలేదు. సో నేను ఆ జానర్లో ఎలా ఉండబోతుంది అండ్ ప్లస్ ఈ సినిమాలో నేను తెలంగాణ మాట్లాడటం జరిగింది. సో ఆ చిన్న ఇది ఉండేది. అండ్ భీమ్స్ గారు మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు సార్ ఇది డెఫినెట్గా ఇద్దరు మనం ప్రూవ్ చేసుకోవాల్సిన సినిమా అని ఇద్దరు మళ్ళీ మాకు నువ్వా నేను సినిమా అప్పుడు ఏ కసి అయితే ఉందో అదే కసి ఇవాటికి మెయింటైన్ చేస్తున్నాను. ఇదే కసి ఉంటే నెక్స్ట్ ఇంకా 50 సంవత్సరాలు మమ్మల్ని ఎవరు ఆపలేరు. భీమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు కానీ ఇంటికి వెళ్ళి పడుకోండి. నేను మనం చూస్తుంటే అన్నపూర్ణ స్టూడియోలో తప్పడుగా పడుకున్నాడు. సో అన్ని సినిమాల్లో బిజీగా ఉన్నాడు. బట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అంటే మన దగ్గర నుంచి వచ్చిన టాలెంట్ ఇంత పెద్ద అంటే ఇవాళ ఇందాక చెప్పినట్టు భీమ్స్ థ్యాంక్ యూ అండి. అంటే పెద్ద సినిమాలు చేస్తూ ఒక చిన్న డౌట్ ఉంది, సినిమా చేస్తారు ఎందుకంటే చేయటం వచ్చి కాదు, అకామిడేట్ చేయాలి, టైం అకామిడేట్ చేయాలి. సో అది అడగగానే ఆయన ఒప్పుకుని లేదని డెఫినెట్గా చేద్దాం అని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. అండ్ 21వ తారీఖు తర్వాత నా గురించి కంటే ఎక్కువ భీమ్స్ గురించి రాస్తారు రివ్యూస్లో, అది నేను గ్యారెంటీ ఇస్తున్నాను. అండ్ కామాక్షి అండ్ అనిల్ గారి గురించి డాక్టర్స్ బై ప్రొఫెషన్, వాళ్ళకి ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్స్ కాబట్టి ఆ ప్రొఫెషన్ ఒక సెటిల్ అంటే డాక్టర్స్ అంటే తెలుసు చాలా వైట్ కాలర్ జాబ్ అంటారు, మంచి డబ్బులు వస్తాయి, ఇన్కమ్ వస్తుంది, సొసైటీలో మంచి గౌరవం ఉంటుంది. బట్ అది కాకుండా వాళ్ళ ప్యాషన్ తోటి టువర్డ్స్ ఫిల్మ్
వచ్చి సినిమా చేసి ఒక పొలిమేర చేసి దాన్ని 2 చేసుకుని పొలిమేర 2 చేసి అంచెలంచులుగా 80 నుంచి నెక్స్ట్ 3 కోట్ల సినిమా, దాని తర్వాత అలాగా. సో ఇట్స్ లైక్ అంటే ఒక ప్యాషన్ టువర్డ్స్ ఇండస్ట్రీ ఎంతవరకు అయితే తీసుకొస్తుంది అంటే వాళ్ళ కష్టం. అంటే ఇప్పుడు కాదండి, దాదాపు 2019-20 నుంచి కష్టపడతానే వచ్చారు. సో నౌ ఇట్స్ పేయింగ్ అవుట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ నెక్స్ట్ మీరు పొలిమేర 1, పొలిమేర 2 లాగా నేను కూడా పొలిమేర 3 కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ పొలిమేర 3. కామాక్షి అగైన్ మల్టీ టాలెంటెడ్. ఈ సినిమా అందరూ మల్టీ టాలెంటెడ్. ఆయన ఏమో డాక్టరు, యాక్టరు, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్, అండ్ ఆయన మా నాని ఈ సినిమాకి ఎడిటర్, డైరెక్టర్, పోస్టర్ డిజైనర్, ఇది కాకుండా CGకి మొత్తం ఆయన సూపర్వైజ్ చేశాడు. సో ఇట్స్ మల్టీ టాలెంటెడ్ ఒక టీం, అంతమంది అలా ఉండి ఒక యూనిట్ గా పనిచేస్తే చాలా హ్యాపీగా ఉంది. సో డెఫినెట్ గా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ రైట్ ఫ్రమ్ కెమెరామెన్ గారి కాడి నుంచి కింద అందరూ అంటే ఆల్ ద డౌన్ లో అంటే ఆల్ ద 24 క్రాఫ్ట్స్ లైట్ మంచి కానివ్వండి, అందరూ డే నైట్ కష్టపడ్డారు, అందరూ సిన్సియర్ గా కష్టపడ్డారు. సో ఇట్ విల్ బి డెఫినెట్లీ అందరికి హిట్ అయ్యి మనం గర్వంగా చెప్పుకుంటాం. చిట్టూరి గారి గురించి అంటే కామాక్షి గారి గురించి చెప్పాలి. ఈ సినిమాలో నాకు తెలియదు, తను యాక్టర్ అనుకున్నాను. ఒకరోజు చూస్తుంటే అమ్మాయి షూటింగ్ లేదు ఇక్కడ జరుగుతున్నాను అంటే, లేదు సార్ అమ్మాయి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉందండి. నెక్స్ట్ డే కూర్చొని ప్రోగ్రామ్ రాసుకుంటే, ప్రాపర్టీ లిస్ట్ రాసుకుంటే, ఏమేమి కావాలని రాసుకుంటుంది. ఒక్కోసారి సీన్స్ పేపర్లు కరెక్ట్ చేస్తుంటది. సో ఇట్స్ నాకు అదే అనిపించింది, ఈ సినిమాలో అందరూ అన్ని మల్టీ టాలెంటెడ్, నేను తప్పని నేను వస్తున్నాను యాక్టింగ్ చేస్తా ఏం చేయట్లేదు, వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్లు చేస్తున్నారు. సో ఇట్స్ లైక్ అలాగా ఒక ముచ్చటగా ఉంటుందండి చూడగానే. అంటే ఒక టీమ్ గా మనం ఒక టువర్డ్స్ ప్యాషన్ అంటే ఒక ప్రోడక్ట్ కోసం కష్టపడ్డారు. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కామాక్షి. డెఫినెట్ గా తెలుగు అమ్మాయి తమిళ అమ్మాయి కాదు,